హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు మా జర్నీలో రెండో టెంపుల్ ఏంటంటే భీమవరానికి అతి దగ్గరలో ఉన్న చెనమేరం అనే గ్రామంలో ఉందండి. ఈ చెనమేరంతో మాకు చాలా మంచి రిలేషన్ ఉంది, ఎందుకంటే మా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. అందుకనే మేము ఈ ఊరికి వెళ్ళడం జరిగింది. ఈ గుడిలో ఇక్కడ ఉండే దనకొండ అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళాము. అమ్మవారి గుడిని మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఇది అమ్మవారి ఉత్సవ రూపం. ఆలయ ముఖద్వారం దగ్గరికి వచ్చామండి. ఆలయ ముఖద్వారం నుంచి లోపలికి ప్రవేశించింది మొదలు అద్భుతమైన అమ్మవార్ల విగ్రహాలు మనకి కన్నుల విందు చేస్తాయండి. ముందుగా ఇక్కడ శంకరుడి విగ్రహంతో ప్రారంభించారు. తర్వాత శక్తిపీఠాలు, వాటి యొక్క చరిత్రకు సంబంధించిన ఒక శిలాఫలకాన్ని కూడా సిద్ధం చేశారు. చాలా బాగుంది. తర్వాత గుడి చుట్టూరు కూడా అమ్మవార్ల శక్తిపీఠాల రూపాలను ఇక్కడ చాలా నిజ రూపాలుగా విగ్రహాలకు ప్రాణాలు పోసారా అన్న విధంగా ఉన్నాయండి ఇక్కడ విగ్రహాలు. అంతేకాదండి, వాటిని కట్టి అలా వదిలేయకుండా వాటికి ప్రొటెక్షన్గా చాలా నీట్గా డెకరేషన్తో పాటు వాటి ప్రొటెక్షన్ కూడా చూశారు. వాటిని చక్కటి గ్లాస్ డోర్స్తో క్లోజ్ చేశారు. గ్లాస్ డోర్తో క్లోజ్ చేయడం వల్ల వాటికి ఎటువంటి కూడా ఎండ వల్ల కానీ వాన వల్ల కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో వీళ్ళు కట్టి వదిలేయకుండా దాని ప్రొటెక్షన్ని, దాన్ని సంరక్షించే విధానాన్ని కూడా ముందుగానే సిద్ధం చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ ఈ ఆలయ కమిటీ వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామివారు కత్తి పట్టుకొని నిలబడిన ఒక విగ్రహం అయితే ఉంటుందండి. మనం గనక ముందుకెళ్ళి సడన్గా వెనక్కి తిరిగామంటే మాత్రం నిజంగానే మన వెనకాల ఎవరో కత్తి పట్టుకొని నిలబడ్డారా అని భయపడే విధంగా ఉందన్నమాట ఆ విగ్రహం. అంత నిజ రూపాలుగా చేశారు విగ్రహాలని. ఆలయం మొత్తం కూడా అమ్మవార్ల విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కువగా కాదు, ఆల్మోస్ట్ అమ్మవార్ల విగ్రహాలే ఉన్నాయి. ప్రతి విగ్రహాన్ని కూడా వాళ్ళు సంరక్షించిన విధానాన్ని చూడండి ఎంత బాగుందో. సంక్రాంతికి ఇక్కడ చాలా మంచి జాతర కానీ ఉత్సవాలు కానీ చాలా బాగా జరుగుతాయండి. సో ఈ సంక్రాంతికి 2025 సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. చాలా అద్భుతమైన దేవాలయం. మేమైతే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆలయం చుట్టూ కూడా ఆధ్యాత్మిక భావం ఉండే విధంగానే ఉందండి. ఈ సంక్రాంతికి అమ్మవారికి వెండి చీరను కూడా అలంకరిస్తారని తెలిసిందండి. ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి కూడా మేము వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా ఆలయం లోపలికైతే ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. అమ్మవారికి దగ్గరగా వెళ్తుంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందండి. నాకు దాంతో పాటుగా ఇక్కడ ఈ చిన్నతనంలో మేము ఇక్కడ గడిపిన రోజులు కూడా నాకు బాగా గుర్తొచ్చాయి. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసి ఉంది. ఆ అమ్మవారి విగ్రహం దగ్గర తలుపులు వేసేసి ఉన్నాయి. పంతులు గారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు అక్కడ. ఆయన త్వరగా కోరుకోవాలని మనం కూడా కోరుకుందాము. తర్వాత ప్రదక్షిణలు అయితే ప్రారంభించాము. ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మనకు అక్కడక్కడ అమ్మవారి విగ్రహాలు అక్కడ కూడా దర్శనం ఇస్తూనే ఉన్నాయండి. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా భక్తితో ప్రణమిల్లుతుంటుండే ఈ సింహం విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో. నిజంగా చూస్తుంటే సింహమే వచ్చి అమ్మవారి కోసం వాహనమై కూర్చుందా అన్నట్టు కనిపిస్తుంది మనకి. చివరిగా మనం అమ్మవారి ముందుకు వచ్చేసామండి. ఈవిడి చెనమేరం యొక్క గ్రామదేవత శ్రీ 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 దనకొండమ్మ అమ్మవారండి. మాతో పాటు మీరు కూడా దర్శించుకుని ధరించండి. ప్రత్యక్ష దర్శనానికి తప్పకుండా ఈ గుడికి విచ్చేయండి. ఇది ఎక్కడో కాదండి, భీమవరంకి చాలా దగ్గరలోనే ఉంటుంది. అమ్మవారికి వెండి చీర ఈ విధంగా అలంకరిస్తారండి సంక్రాంతికి. తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి ధరించి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.